హాయ్ ఫ్రెండ్స్, రాందిర్తం పొలం అని ఇక్కడ ఏరియాకి వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, మా ఊరికి వెళ్ళి వరి ఫేమస్ ఫ్రెండ్స్. వరి చేను అని వరి ఫేమస్ ఫ్రెండ్స్. ఇక్కడ మొక్కజొన్న వేసినారు. మాకెళ్ళి ఎక్కువ వరి ఫేమస్ ఫ్రెండ్స్. మా తమ్ముడు మా చిన్న కొడుకు పోద్దా టైంపాస్ అంటే సరే దుద్దాం పని కూడా లొకేషన్ చూడాక ఛానల్ అవుతుంది ఇక్కడ పొలాలు అని వచ్చేసిన ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మొక్కజొన్న చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొక్కజొన్న వేసిండు ఫ్రెండ్స్. మన భారతదేశంలో వరి పంట పండించినట్టు మీద ఎక్కడ పండించవచ్చు, కానీ మన భారతదేశం నుంచి ఎక్కువ వరి పంట పోతుంది. ఎందుకంటే మన భారతదేశంలో వరి పంట అనేది చాలా ఫేమస్. వరి పంట ఎక్కువ రైతులు ప్రతి సంవత్సరం బాగా అవుతుందని అనుకుంటున్నారు ఫ్రెండ్స్. ఈ సంవత్సరం ఏం కాలేదని ఒకటేమైనా మొత్తుకుంటున్నారు ఫ్రెండ్స్. సగం పైరే ఇచ్చింది అంటే ఎకరాకు మినిమం మ్యాక్సిమం 40, 45, 50 అట్ట అవుతున్నాయి. కానీ ఈ సంవత్సరం 20, 25 అంతేనండి ఫ్రెండ్స్. అలానే రైతులు మొత్తుకుంటున్నారు ఫ్రెండ్స్. నట్టుగా అసలు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా సరిగ్గా రాలేదని మొత్తుకుంటున్నారు ఫ్రెండ్స్. రైతులు లేకపోతే ఎవ్వరు లేరు. ఏ సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోళ్ళు లేరు. ఇంకా పెద్ద జాబులు చేసేటోళ్ళు ఎవరు లేరు. రైతులు పండించిన తిండి సాఫ్ట్వేర్ తినాలా, ప్రతి ఒక్క ఉద్యోగి తినాలా. ఈ జనరేషన్లో రైతులు చాలా తక్కువైనారు ఫ్రెండ్స్. నా కొడుకులు సాఫ్ట్వేర్ చదవాలా, సాఫ్ట్వేర్ కావాలా ఫ్రెండ్స్. సాఫ్ట్వేర్ కాదు ఫ్రెండ్స్, రైతును మించినది జాబ్ ఏది లేదు నాకు తెలిసేది. ఇప్పుడు కాదు ఎప్పటికైనా రైతుని మించి ఏ జాబు లేదు. అందుకే ఫ్రెండ్స్ ఈ కాలంలో రైతులు తక్కువైతున్నారు, సాఫ్ట్వేర్లు ఎక్కువైతున్నారు. సాఫ్ట్వేర్లు ఆ జాబ్ ఈ జాబ్ అని ఫ్రెండ్స్. మన పొలాలు ఇడిచిపెట్టిపోతే, మనం పండియకపోతే జనాలు ఎలా బ్రతుకుతారు ఫ్రెండ్స్? మనుషులు ఎలా బ్రతుకుతారు? అందరూ సాఫ్ట్వేర్లు ఆ జాబ్ ఈ జాబ్ అని అందరూ పోతే వేరే దేశాలు విడిచి పండించేవాళ్ళు ఫ్రెండ్స్ ఈ కాలంలో పండించేవాళ్ళు తక్కువైనారు, తినేవాళ్ళు ఎక్కువైనారు.